అమరావతి సిఆర్డీఏ కార్యాలయంలో గ్రీవెన్స్ డేకు రైతులు హాజరయ్యారు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందుల్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. వీలైనంత వరకు అక్కడికక్కడే సమస్యల్ని పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. అమరావతి నిర్మాణ పనులు వేగవంతం చేయడంతో ఆ ప్రాంతంలో రైతులు ప్రాక్టికల్ గా చాలా సమస్యలు ఎదుర్కొంటున్నారు. భూముల విలువ భారీగా పెరగడంతో ఆ వివాదాలు కూడా రెట్టింపవుతున్నాయి. వాటి పరిష్కారానికి రాయపూడి నూతన సిఆర్డీఏ కార్యాలయంలో వేదికను ఏర్పాటు చేశారు. ప్రతి శనివారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు రైతులు తమ ఫిర్యాదుల్ని సమర్పిస్తున్నారు. చాలా వరకు సమస్యలు మొదటి దశలోనే పరిష్కారం అవుతాయి. గ్రీవెన్స్ డేలో కమిషనర్, అడిషనల్ కమిషనర్ లాంటి ముఖ్య అధికారులు కూడా హాజరవుతూ ఉండడంతో అక్కడికక్కడే సమస్య పరిష్కారమై సాయంత్రానికి మెసేజ్ ఫిర్యాదుదారుకు అందుతుందని నోడల్ అధికారి తెలిపారు. అడిషనల్ కమిషనర్ గారు కూర్చొని అప్లికెంట్ ఎవరైతే వెళ్తారో వాళ్ళ దగ్గర చూసి గ్రీవెన్స్ పర్సనల్ గా తీసుకొని వాళ్ళతో డిస్కస్ చేస్తారు. ఎవరు డిప్యూటీ కలెక్టర్స్ ఉన్నారు కదా, వాళ్ళతో ఇదేంటి అని ఆ రోజు సాల్వ్ అయ్యేదైతే అక్కడే సాల్వ్ చేయమని చెప్తున్నారు. సాల్వ్ చేసి ఆఫ్టర్నూన్ దాన్ని అప్డేట్ చేయాలి ఆన్లైన్లో, అప్పుడే క్లోజ్ అవుతుంది. ఒకవేళ ఏదైతే సర్వే ఉంది, ఎంక్వైరీ ఉంది, ఇలాంటివి ఉంటే కనుక 15 days మాకు యాక్చువల్గా ఎస్ఎల్ఏ పీరియడ్ ఉంటుంది. ఆ పీరియడ్లో క్లోజ్ చేస్తున్నారు. తుళ్లూరులో పరిష్కార వేదికకు 35 వరకు ఫిర్యాదులు వచ్చేవి. తాజాగా రాయపూడికి మార్చాక ఆ సంఖ్య మరో 10కి పెరిగిందని అధికారులు అంటున్నారు. పాలసీ నిర్ణయాలు తీసుకుంటే తప్ప పరిష్కారం కానివి తప్ప చాలా మొండి సమస్యలకు కూడా పరిష్కారం చూపిస్తామన్నారు. రహదారులు, భూములు, మౌలిక వసతులు సహా వివిధ సమస్యలతో వస్తున్న రైతులు కూడా సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పొగాకు బోర్డుకి వెళ్ళి మీరు మీ నాన్నగారు పొగాకు అమ్మినట్టు సర్టిఫికేట్ తీసుకురమ్మన్నారు. అది నాన్న తెప్పలబడి మేము పొగాకు కంపెనీకి వెళ్ళి అది కూడా తీసుకొచ్చి మా నాన్నగారు అమ్మింది సర్టిఫికేట్ తీసుకొని అది కూడా సబ్మిట్ చేసాము. నువ్వు కొంచెం తొందరపడద్దు, ఆగాలి అని చెప్పారు. ఒక తర్వాత నేను డీసీ మేడం గారు, కమిషనర్ గారి దగ్గరికి వెళ్తే ఇస్తే ఎక్కడికి ఇవ్వాలి అని కూడా అన్నారు. మీ ఇష్టం సార్, మీరు ఎక్కడిచ్చినా తీసుకుంటాను సార్ అన్నాను. తర్వాత 2 నెలలకి ఇవ్వకూడదని నిర్ణయించుకున్నాము, మీకు ఇవ్వటం లేదన్నారండి. తమ ఫిర్యాదు ఏ దశలో ఉందో తెలుసుకునేందుకు ఎప్పటికప్పుడు మెసేజ్ పంపే మెకానిజాన్ని కూడా ఏర్పాటు చేయడంతో రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.